హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా అబ్బాయి బర్త్డే అని చెప్పాను కదా. మేము ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తాను రండి. మా అబ్బాయి మార్నింగే ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ వచ్చేసరికి మేము సర్ప్రైజ్ చేద్దామని మా చిన్న అబ్బాయి నేను ఇంట్లో ఉన్న వాటితోటే డెకరేషన్ ఇలా తయారు చేసాం. మా ఆయన గారిని కేక్ తెమ్మని పంపానండి, తెచ్చారు. బాక్స్ చూస్తుంటే కేక్లాగా అయితే అనిపించట్లేదు, ఏంటో చూడాలి. ఓపెన్ అయిపోయింది. ఆగండి తీసి చూపిస్తాము. వావ్, వాటర్ మిలాన్ చూసి మా ఆనందం చూసారా. మా ఆయన గారు మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఎలా ప్లాన్ చేశారో చూడండి. మా అబ్బాయి వాటర్ మిలాన్ కట్ చేసేస్తున్నాడు. కట్ చేసేసిన తర్వాత నేను, మా ఆయన గారు, మా చిన్న అబ్బాయి వాటర్ మిలాన్ తినిపించేసాం. తను కూడా మా అందరికీ పెట్టేశాడు. అంటే బయట కొనుక్కుని కేక్ కన్నా ఇలా ఫ్రూట్స్ అయితే మన హెల్త్కి కూడా మంచిది కదా, అందుకే ఈ ప్లానింగ్ అన్నమాట. మనకి బర్త్డే ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, తర్వాత మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కదా. ఒకసారి మీ పిల్లల బర్త్డేలు కూడా ఇలా తయారు చేయండి, వాళ్ళు ఎంత ఆనందపడతారో. ఈ రోజుల్లో మనకు లేనిది ఆరోగ్యం ఒకటే. ఈ రకంగానన్నా మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం. నాకు మా ఆయన గారికి అయితే మా బర్త్డే డేట్లే తెలియవు, అందుకే మా అబ్బాయిలు జాగ్రత్త పెట్టుకుని మా అబ్బాయిలకి మేము చేసి సంతోషపడుతున్నాం. కాకపోతే ఆరోగ్యం కోసం ఇలా ప్లాన్ చేసాం. కాకపోతే మా ప్లానింగ్ అంతా అయిపోయింది అనేసరికి మా తోటి కోడలు గారి అబ్బాయి కోడలు వచ్చారండి. మేమే చేసింది సర్ప్రైజ్ అంటే అంతకన్నా సర్ప్రైజ్గా వచ్చారు వాళ్ళు. మాకు తెలియదు వాళ్ళు వస్తారని. వాళ్ళకే కట్టుకుని సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని. ఇంకా మా అబ్బాయికి ఆనందానికి అవధులు లేవు. ఇంకా ఈసారి ఆ కేక్ కూడా కట్ చేసేస్తున్నాడు. కట్ చేసేసి వాళ్ళ వదనకి, అన్నయ్యకి పెట్టేశాడు. చూడండి స్ప్రే ఎలా జల్లేస్తున్నారో వాళ్ళ డాడీ. మా ఇంట్లో బాగా అల్లరి చేసిన వాళ్ళు ఎవరంటే మా ఆయన గారే అండి. మా పిల్లల కన్నా ఎక్కువ అల్లరి చేస్తారు. అయితే నిన్న మధ్యాహ్నం వరకు బర్త్డే చేద్దామని అనుకోలేదు. వాళ్ళ డాడీని చేసుకుందామా డాడీ అంటే వద్దులే అమ్మ అన్నారు. అయితే సర్లే డాడీ అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళిపోయాడు. కానీ సాయంత్రం వచ్చే టయానికి మేము ఇలా సర్ప్రైజులు ఇస్తూ ఉంటే మా అబ్బాయి అన్నాడు, ఉదయం బర్త్డే జరగదేమో అనుకున్నాను, కానీ వెరైటీగా బాగుంది డాడీ అన్నాడు. చూసారా వాళ్ళ డాడీ ఎలా ఆట పట్టిస్తున్నాడో. మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటామండి. ఇంత ఎదిగినా సరే పిల్లలు వాళ్ళ డాడీ కొట్టేసుకుంటూ ఉంటారండి ఆడుకుంటూ. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.